దేవుడైన పరిశుద్ధాత్మ దేవుని మాటలు, పరిశుద్ధాత్మ మాటలు రక్షణ కొరకు. ఆదికాండము గ్రంథము 1వ అధ్యాయం 1-2 వచనములు. ఈ మాటల నుండి పరిశుద్ధాత్మ దేవుడు మాటలాడుచున్న మాటలు ఆత్మీయంగా. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అనగా పరిశుద్ధాత్మ మాట. ఆదియందు దేవుడు మనందరి జీవితాలను ఆయన చిత్తానుసారముగా మొదలుపెట్టి ముగించేశాడు. రెండవ మాట, భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉండెను అనగా పరిశుద్ధాత్మ మాట. దేవుని అంగీకరించిన జీవితాలు చీకటిగాను పాపముగాను ఉన్నవి. మూడవ మాట, చీకటి కాదు జలము పైన కమ్మి ఉండెను అనగా పరిశుద్ధాత్మ మాటలు. పాపము, లోకము, శాపము జీవితాన్ని కమ్మి ఉన్నది. నాలుగవ మాట, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అనగా పరిశుద్ధాత్మ మాట. నీవు మారు మనసు పొంది రక్షణ పొందితే దేవుని ఆత్మ నీ జీవితంపై అల్లాడుతాడు. నీటిపైన అల్లాడినట్టు నీ జీవితంపై అల్లాడుతాడు. మరియు ఆయన ఏ నీటిపైన అయితే అల్లాడాడో, ఏ నీటిపైన అయితే ఆయన అల్లాడాడో అదే నీటి ద్వారా, క్రీస్తు యేసు రక్తము ద్వారా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నీవు బాప్తిస్మం పొందుతావు, రక్షణ పొందుతావు. ఆయన ఏ నీటి పైన అయితే అల్లాడాడో అదే నీటి ద్వారా నీకు రక్షణ దయచేస్తాడు దేవుడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కళ్ళు మూసుకొనండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన యేసయ్య, పరిశుద్ధాత్మ దేవ, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవ, పరలోకమందున్న తండ్రి, స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. నాయన రక్షణ దయచేయండి నాయన. రక్షణ పొందని వారు ఉన్నారు నాయన లోకంలో, పాపంలో. అట్టి వారికి రక్షణ దయచేయండి నా తండ్రి. కృప దయచేయండి నా తండ్రి, కృప దయచేయండి నా తండ్రి. నీ కృప దయచేయండి తండ్రి. చేయి పట్టుకోనండి నా తండ్రి. నీ ప్రేమ చేత ఆకర్షించండి నా తండ్రి. కృప దయచేయండి నా తండ్రి. కృప దయచేయండి నా తండ్రి. ప్రతి ఒక్కొక్కరిని రక్షించుకోనండి నాయన. ఈ మాటలు స్క్రీన్ పైన కనపడుతున్న మాటలు ఒక్కొక్కరు చదువుకొని విని నాయన రక్షణ పొందినట్లుగా గొప్ప కార్యమును మీరు చేయమని వేడుకొనిచున్నాము యేసయ్య. యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనిచున్నాము. పరలోకమందున్న మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.